Birla Open Minds International School Karimnagar, Nursery to Grade 8th with IIT NEET Foundation. AC Campus Dan Residential అడ్మిషన్లు జరుగుతున్నవి. అప్పటిదాకా అమ్మ ఒడిలో ఆడుకున్న ఆ బాలుడు అంతలోనే మాయమయ్యాడు. పాలిచ్చి పడుకోబెట్టిన అమ్మ తాను ఓ కునుకు తీసేసరికి పక్కనున్న బాబు కనిపించకుండా పోయాడు. 5 రోజులుగా మాటు వేసిన ఆగంతకుడే కిడ్నాప్ చేశాడా లేదా ఇంకేదైనా జరగరానిది జరిగిందా ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం 11 నెలల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాపి జంపన్న దుర్గా దంపతులకు 11 నెలల బాలుడు సాయి దేవాంశ్ ఒక్కడే సంతానం. వీరు బతుకు తెరువు కోసం వారం కిందట సత్తుపల్లికొచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు చివరిలోని ప్రైవేటు భూముల్లో డేరాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. జంపన్న ఊరూరు తిరుగుతూ గ్యాస్ పొయ్యి రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఎప్పట్లాగానే సోమవారం రాత్రి కూడా అదే గుడిసెలో ముగ్గురు నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11 గంటల సమయంలో దుర్గా లేచి బాబుకి పాలిచ్చి పడుకోబెట్టింది. తిరిగి 1 గంటకు లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. భయంతో భర్తను లేపింది. ఇద్దరూ ఎంత వెతికినా బాబు కనిపించలేదు. చుట్టుపక్కల డేరాలు వేసుకున్న వారి దగ్గరికి వెళ్లి ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. స్థానికులతో కలిసి ఆ ఏరియా అంతా తిరిగారు. అయినా బాబు జాడ తెలవలేదు. రాత్రంతా తిరిగారు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు సిఐ కిరణ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రతి సీసీ కెమెరాను నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే గత 5 రోజులుగా తాముండే ప్రాంతానికి సాయంత్రం సమయంలో ఓ కారు వచ్చేది అని, రాత్రి వరకు అక్కడే ఉండి తర్వాత వెళ్లేవారని, వారే రెక్కి నిర్వహించి బాబును కిడ్నాప్ చేసుంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒకగానొక్క కొడుకు కనపడకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు త్వరగా కిడ్నాపర్ను పట్టుకుని సాయి దేవాంశ్ను తల్లిదండ్రులకు అప్పగించాలని మనము కోరుకుందాం. Terima kasih.